మరి ఒకసారి మనమందరం కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించుదము. ఈ సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి మరి యునైటెడ్ యూత్ క్రిస్టియన్ మార్నింగ్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి ప్రభునామములో శుభాభివందనములను తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి 8 నుంచి 9 వచనాలు 10 వచనాలను మనము చదువుకున్న ఈ లేఖన భాగము మనందరికీ కూడా సుపరిచితమైనది. ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా అనేక మంది ఘనమైనటువంటి బోధకులు మనకు బోధించి ఉన్నారు. వారి యొక్క బోధన సారాంశములను మనము గ్రహించి ఉన్నాము, అందులో సందేహము లేదు. ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని బిడ్డలారా, మనము చదువుకొనిన ఈ లేఖన భాగంలో ఇక్కడ ఒక వనితను మనము చూస్తూ ఉన్నాం. ఆమె 10 వెండి నాణ్యములను కలిగి ఉన్నట్లుగా మరి ఆత్మదేవుడు తన యొక్క గ్రంథంలో వ్రాయించి మన ముందు ఉంచాడు. మరి చివరిగా మనము 10వ వచనం చూస్తే, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. ఈ యొక్క ఉపమానమును యేసు ప్రభు వారు ఆనాటి సమాజంతో పంచుకుంటూ ఉన్నాడు. మరి యేసు ప్రభు యొక్క బోధన సారాంశములు చాలా మహోన్నతమైన విలువలు కలిగినటువంటివి. వాటిలో ఆధ్యాత్మికమైనటువంటి విలువలు ఉన్నాయి, సామాజికమైనటువంటి విలువలు ఉన్నాయి, మరి ఆర్థిక సంబంధమైనటువంటి విలువలు. వీటన్నిటిని కలిగి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలి అన్న ప్రతి సత్యాన్ని ప్రభువుల వారు ఉపమానముల ద్వారా లేదా ఇలిస్ట్రేషన్స్ ద్వారా మరి ఉపదేశించటము అది ప్రభువు వారికి మాత్రమే తగినది. ఎందుకంటే ఆయన బోధనలలో ఆయన ఉపమానంగా ఎన్నుకున్నటువంటి ప్రతి వస్తువు కూడా మానవుని దైనందిన జీవితంలో ప్రతిదినము ఉపయోగపడేదే. మరి ఆవగింజ కావచ్చు, లేకపోతే తప్పిపోయిన గొర్రె కావచ్చు, మరి పోగొట్టుకున్న నాణ్యం కావచ్చు, తప్పిపోయిన కుమారుడు కావచ్చు, మరి తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించుచు మరి ప్రార్థన చేస్తున్నటువంటి పరిసయ్యుని గూర్చినటువంటి ఉపమానం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటివి. ప్రతిదినము మన జీవితంలో మనము వెంబడిస్తున్నటువంటి లేక అనుసరిస్తున్నటువంటి వస్తువులతో ఉపమానం చెప్పటం అనేది అది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరి ఉపదేశ విధానమై ఉన్నది అని చెప్పి మనము గ్రహించాలి. ఆయనను మించిన ఉపాధ్యాయుడు గాని, బోధకుడు గాని ఈ లోకములో లేరు. ఎవరైనా బోధకులు, ఉపాధ్యాయులు, ఉపదేశకులుగా పిలువబడుతున్నారు అంటే అది ప్రభువు వారి తరువాతనే అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి అండి. హల్లెలూయా చెప్పండి. వినపడుతుందా కదండి? హల్లెలూయా. ఈ స్త్రీ తన మెడలో 10 వెండి నాణ్యములతో ఒక సరమును, ఒక హారమును ధరించినట్లు మనం ఇక్కడ గ్రహించవలసి ఉన్నది. ఈ స్త్రీ 10 వెండి నాణ్యములతో తయారు చేయబడినటువంటి ఒక సరాన్ని కంఠహారముగా కలిగి ఈ వాక్య భాగములో మనకు కనబడుతుంది. ఈ వెండి నాణ్యములు ఎందుకు తీసుకున్నాడు ప్రభువు ఉదాహరణగా అన్న సందేహము మనకు కలగవచ్చు.
వెండి నాణ్యములు శ్రేష్టమైనటువంటి గుణ సంపన్నతకు సాదృశ్యంగాను లేకుంటే గుర్తుగాను మరి ప్రభువు వాటిని భావించి వెండి నాణ్యములను గూర్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన గుణ సంపన్నతకు సరైనటువంటి అర్థాన్ని మనము చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ శ్రేష్టమైన గుణ సంపన్నత అనేది కృపావరములకు సాదృశ్యము. కృపావరములే ఈ 10 వెండి నాణ్యములు కూడా కృపావరమునకు గుర్తులుగా ఉన్నాయి. మరి ఈ కృపావరములనే మనము ఆత్మ ఫలములు అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విశ్వాసి ఫలించవలసినటువంటి ఫలములు, అందించవలసినటువంటి ఫలములు, ఆస్వాదించవలసినటువంటి ఫలములు విశ్వాసి జీవితములో నుండి ఈ కృపావరములు కలిగి ఉండాలని ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ స్త్రీ తనకున్నటువంటి వెండి నాణ్యములలో ఒకదానిని పోగొట్టుకుని చింతిస్తూ ఉన్నట్లు మరి మనము గమనించాలి. ఈ స్త్రీ తన వెండి నాణ్యములలో ఒక నాణ్యము పోయిందిలే, నాకింకా 9 నాణ్యాలు ఉన్నాయి అని చెప్పి సరిపెట్టుకోలేదు. తన ఆత్మ ఫలములలో ఏ ఫలాన్నైతే పోగొట్టుకున్నదో దానిని సంపాదించుకునేటువంటి ప్రయత్నము ఈ స్త్రీ చేస్తున్నట్లు ఈ లేఖన భాగములో మనము చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మేలు ఫలము చదువమ్మా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము అనేది సమస్త విధములైన మంచితనము వాటిలో కనబడుతూ ఉంది. ఈ ఉదయకాలము దేవుని వాక్యమును ఆశ్రయించి దేవుని వాక్యమును కలిగి జీవిస్తున్న మన జీవితాలలో మనము వెలుగు ఫలమును ఫలించుటకు సిద్ధపడాలి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16లో చూస్తే వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. సమాజంలో మరి జ్యోతి వాక్యమును పట్టుకుని ఉన్నటువంటి మన జీవితాలు ఆధ్యాత్మికమైనటువంటి దీపములుగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఆ రీతిగా మనము వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవిత విధానములోని ఆ వెలుగు ఫలమును వారు చూసినప్పుడు మనల్ని గురించి తెలుసుకుంటారు. వీరు సాత్వికత్వము కలిగిన క్రీస్తు విశ్వాసులు, క్రీస్తులో ఫలిస్తున్నటువంటి వారుగా లోకము మనలను తెలుసుకునే స్థితి మనలో కనబడనందువలన ఈనాడు అనేక మంది విశ్వాసులు మరి అనేక రకాలుగా మత ఉన్మాదుల చేత మరి వేధించబడుతూ బాధించబడుతున్నారంటే కారణము సంఘముగా మరి దేవుని రక్తము చేత కొనబడిన మన జీవితాలలో ఆ వెలుగు ఫలము కనబడటము లేదు అని మనము జ్ఞాపకం చేసుకుని ఈ దినమందు ఆ వెలుగు ఫలము మనలో కనిపించుటకు మనలను మనము సంస్కరించుకోవలసినటువంటి అవసరత మనకున్నది అని చెప్పి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనమును చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తాను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. వెరీ గుడ్ అమ్మా, దేవునికి స్తోత్రం. మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి
పోరాటంలో వెలుగు ఫలమును మనము క్రీస్తు కొరకు ఫలించకపోతే ఫలింపని తీగగాను పారవేయబడు తీగగాను ఉంటామని ఆత్మదేవుడు ఈ ఉదయకాలమందు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సమయం దొరికినప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను మీకు సమయం ఉన్నప్పుడు చదువుకొని ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే దేవుని ఆత్మ ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను మనము గ్రహించుటకు ఆస్కారం ఉన్నది అని చెప్పి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ స్త్రీ యొక్క జీవితంలో రెండవ లక్షణము ఏమిటి అంటే, ఈ స్త్రీ దీపమును కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి అంశములో ఆ స్త్రీ 10 వెండి నాణ్యములు సరాన్ని ధరించింది. మరి వాటిలో ఒకటి పోయినప్పుడు నాకు 9 ఉన్నాయని సరిపెట్టుకొనక ఆ పోయిన దానిని వెతకటం కోసము ఈ స్త్రీ దీపము వెలిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీపం ఉంటేనే వెలిగించగలము, దీపము లేనప్పుడు వెలిగించలేము కదా. కాబట్టి ఈ స్త్రీ దీపము కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. దీపము అనే మాటను మనం ఒకసారి దేవుని వాక్యములో చూస్తే 119వ కీర్తనలో 105వ వచనము మనందరికీ సుపరిచితము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క విషయములో దీపము అనేది భౌతిక సంబంధమైనటువంటి దీపము కావచ్చు, లేక ఆత్మీయ దీపము కావచ్చు. కాబట్టి మనం అందరము కూడా దేవుని వాక్యము చేత మన ఆధ్యాత్మికమైనటువంటి దీపాన్ని వెలిగించుకున్న వారమైతే ఆ వాక్యము మన పాదాలకు దీపంగా ఉంటూ ఉంది, మన త్రోవకు వెలుగుగా ఉంటూ ఉంది. ఇక్కడ మన పాదములకు దీపము అన్న మాటను మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుని వాక్యము శిరోధార్యము కావచ్చు. శిరోధార్యము అనగా శిరస్సున ఒక కిరీటమును ఏ రీతిగా ధరిస్తామో ఆ రీతిగా ఈ యొక్క దేవుని వాక్యము అనే ఆధ్యాత్మిక కిరీటమును ధరించినటువంటి వారికే ఆయన వాక్యము వారి పాదములకు దీపంగా ఉంటూ ఉంది. అలా కాకుండా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని మనము తలంచినప్పుడు అది మినుకుమనేటువంటి దీపము. అంటే ఆ దీపములో నూనె లేక ఒత్తి ఏ రీతిగా కాలుతుందో దేవుని ఆత్మ మన నుండి దూరమైనప్పుడు మన జీవితాలు కూడా ఆ విధంగానే శోకిస్తాయి, దుఃఖిస్తాయి, సమస్యల వలయంలో ఇరుక్కుంటాయి, సతమతమవుతాయి. కారణం ఏమిటంటే మన హృదయములో దేవుని వాక్యం అనేటువంటి తైలము లేదు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి తైలము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. మన జీవితాన్ని వెలిగించేదిగా, మన జీవితములో ఉన్నటువంటి దోషములను మరి పరిష్కరించేదిగా కనబడుతూ ఉంది. మరి ఈ స్త్రీ అనే మాటను మనము ఆలోచిస్తే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు సంఘానికి సాదృశ్యంగా ఉంది అని మనము ప్రశ్న వేసుకోవచ్చు. స్త్రీ యొక్క జీవితము కుటుంబానికి, తన వ్యక్తిత్వానికి, తనకు జన్మనిచ్చినటువంటి వారికి, తన మెట్టినింటికి, తనను వెదకి రక్షించిన వారి రక్షకుడైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రతిష్టను చేకూర్చేదిగా ఉన్నది. కాబట్టే దేవుడు తన సంఘాన్ని, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని
స్త్రీకి పోలుస్తూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో అనేక జీవితాలు మరి పతనమవుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ స్త్రీగా ఉన్నటువంటి మాతృమూర్తులు ఎందరో దేవుని వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారు గణపరచబడుతూ ఉన్నారు. దేవుని వాక్యము వెలుపల ఉన్నటువంటి వారి జీవితాలు ఘనహీనమైనటువంటి జీవితాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో స్త్రీదే తప్పు అని మనము చెప్పడానికి లేదు. ఎందుకంటే పురుషునిది కూడా తప్పు ఉండవచ్చు. ఎందుకంటే పురుషులారా, మీ శరీరముల వలె మీ భార్యలను ప్రేమించుడి అన్న దేవుని మాటను మరచినప్పుడు, స్త్రీలారా ప్రభువుకు వలె మీ పురుషులకు లోబడుడి అన్న వాక్కును వారు మరచినప్పుడు సమిష్టిగా కలిగేటువంటి ఫలితము కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, పుట్టినింటికి, మెట్టినింటికి అపకీర్తి కలుగుతుంది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయ కాలంలో మరి మన స్త్రీమూర్తులందరూ కూడా మంచి ఆధ్యాత్మికమైనటువంటి భావములు కలిగి ఉన్నందువలనే మన తల్లిదండ్రులు మనల్ని విడిచి వెళ్ళినా మనము జీవిస్తున్నామంటే వారి ఆధ్యాత్మిక జీవిత ప్రతిష్టతను బట్టి వారితో చేసుకున్న నిబంధన. అందుకే దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అన్నాడు గాని నేను ఏశావు దేవుడనని అన్నాడా దేవుడు? చెప్పండి. నేను ఏశావు దేవుడను అన్న మాట దేవుని వాక్యములు ఎక్కడైనా వినబడుతుందా? వినబడలేదు. సహజంగా మనము ఆలోచిస్తే నేను ఏశావు దేవుడను అని అనిపించుకోవటానికి దేవుడు సిద్ధపడ్డాడు. కానీ ఏశావు మాత్రము భ్రష్టుడైనందువలన మరి దేవుని నామములో నుండి కొట్టివేయబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. మరి ఏశావు ఆ భ్రష్టత్వం వలన కొట్టివేయబడినందువలన తన సహోదరుడు కనిష్ఠుడు, మోసగాడు, మరి కుయుక్తిపరుడైనటువంటి యాకోబును దేవుడు, మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నేను యాకోబు దేవుడును అంటూ ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మరి పడిపోయి చెడిపోయి పారిపోతున్న యాకోబుతో దేవుడు కలుసుకొని అతనితో మాట్లాడి కొట్టి దీవించి, నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఇశ్రాయేలుగా అబ్రహాము కలిగిన విశ్వాసమును బట్టి ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన మన ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తుకు వారసులమై ఉన్నాము. కాబట్టి మనము ఆయన వైపు చూస్తూ మన ముందున్నటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి అవసరత మనకున్నది అని చెప్పి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చూసినప్పుడు, ఆజ్ఞ దీపము లాంటిది, దేవుని ఆజ్ఞ అది దీపము లాంటిది. అది హెచ్చరిక వచనం కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వచనం కావచ్చు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని ఆజ్ఞలు దీపము లాంటివి. ఒకవేళ మన జీవితంలో దీపము ఆరిపోతుంటే ఆజ్ఞ దీపాన్ని వెలిగించుకోవటానికి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లటానికి మనలను ప్రోత్సహించేదిగా ఉంటూ ఉంది. ఒకవేళ మనము ఆధ్యాత్మికంగా నిలువెచ్చని స్థితిలో ఉంటే మన జీవితాన్ని ఇంకను ఆయన కోరుకున్నటువంటి వెచ్చదనానికి తీసుకొని పోయేటువంటిదిగా ఉంటూ ఉంది. కాబట్టి దేవుని ఆజ్ఞ దీపముగా ఉన్నదని చెప్పి మనము గ్రహించి, ఈ స్త్రీ ఏ విధంగా దీపమును కలిగి ఉన్నదో ఆ దీపమును మనము కలిగి ఉండాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆధ్యాత్మిక దీపము అనగా మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము అని మనకు తెలుసు. చాలా మంది కూడా
మన దైనందిన జీవితంలో బైబిల్కు లేక దేవుని వాక్యానికి సమీపంగా ఉంటూ ఉంటాము, కానీ దానిపైన దుమ్ము పడితే దులుపుకోలేని దుస్థితిలో నేడు అనేకులు ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి దినము కూడా దేవుని వాక్యమును చదవవలసినటువంటి వారముగాను, ధ్యానించవలసినటువంటి వారముగాను ఉన్నాం. 19వ కీర్తనలో 10వ వచనములో చూస్తే దేవుని యొక్క శ్రేష్టతను వెండి బంగారముల కంటేను, మధురమైన తేనె కంటేను కూడా ఇది కోరదగినది అంటాడు. మరి ఒక వచనములో 19వ కీర్తనలు అంటాడు, తన పొరపాటును కనుగొనగలవాడెవడు ఈ లోకంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మన పొరపాటును ఎవడు చూడటం లేదు అన్నటువంటి ధోరణితో ఈ దురభిమాన పాపములో పాలిభాగస్తులుగా ఉంటున్నామేమో. అందుకే అక్కడ అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని రక్షించుము, విమోచించుము అన్న మాటలు ఆ 19వ కీర్తనలో మరి మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యము వలన దేవుని బిడ్డలమైన మనము హెచ్చరిక నొందుతూ ఉన్నాం, హెచ్చరించబడుతూ ఉన్నాము, గద్దించబడుతూ ఉన్నాం. మరి నీవు హెచ్చరించబడిన వాడవైతే, దేవుని వాక్యమునకు మనము విలువిచ్చినటువంటి వారమైతే, ఈ స్త్రీ వలె దీపమును వెలిగించి మరి మనము ఎక్కడ జారిపోతున్నాము, ఎక్కడ పడిపోతున్నాము దేవుని కృప నుండి అన్న సత్యాన్ని వెతికి అనుసంధానము చేసుకోవలసినటువంటి అవసరత మనకెంతైనా ఉన్నది అని చెప్పి ఆత్మదేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే, ఈ స్త్రీ చీపురు కట్టను కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. ఈ స్త్రీ హారములో నాణ్యమును పోగొట్టుకున్నప్పుడు మరి దీపం కలిగి ఉన్నందువలన దీపాన్ని వెలిగించి ఎక్కడో మరుగున పడిపోయినటువంటి ఆ వస్తువునంతటిని కూడా, చెత్తనంతా కూడా బయటికి తెచ్చి తాను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క నాణ్యమును వెతకటానికి చీపురు కట్టను కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మన దైనందిన జీవితంలో చీపురు కట్ట అనగానే ఒక అసహ్యమైనటువంటి భావాన్ని మనము వ్యక్తపరుస్తూ ఉంటాం. ఈ చీపురు కట్టను ఎందుకు ఇంట్లోకి తెచ్చారు, దానిని డస్ట్బిన్ దగ్గర పెట్టండి అని మనము పిల్లలకు మరి ఆజ్ఞాపిస్తూ ఉంటాం. అయితే ఈ చీపురు కట్ట భౌతికంగా మనకు అసహ్యమైన భావాన్ని కలిగించినప్పటికీ ఒక చక్కని ఆధ్యాత్మిక భావాన్ని మనకు తెలియచేస్తుంది. చీపురు కట్ట అనగానే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. చీపురు కట్ట దేనికి సాదృశ్యంగా ఉందండి, చెప్పండి ఒకసారి. ప్రార్థనకు సాదృశ్యంగా సూచనగా మనము గ్రహించవలసి ఉన్నది. కాబట్టి ప్రార్థన అనే చీపురు కట్టును మనము కలిగి ఉంటే, మన అంతరంగంలో పేరుకుపోయినటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి శరీర కార్యమును మనము దుమ్ము దులపగలము అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనగా పరిశుద్ధుడైన మన పరమ తండ్రితో మనము మాట్లాడుతున్నాము అని మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లి ఈ చీపురు కట్టను కలిగి ఉన్నందువలన ఆ దుమ్మును ధూళినంతా కూడా మరి ఊడ్చింది. చివరికి తాను పోగొట్టుకున్నటువంటి ఆ వస్తువును లేక ఆ యొక్క నాణ్యాన్ని కనుగొన్నది. మరి సంతోషిస్తూ ఉంది. కారణం ఏమిటంటే, ఆమెకి ప్రార్థన అనే చీపురు కట్టును ఆమె కలిగి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, ప్రభువు మనకు అనేకమైనటువంటి కృపావరములను దయచేశాడు, అనేకమైనటువంటి దీవెనలను అనుగ్రహించాడు. మరి వాటిలో నీవు దేన్ని పోగొట్టుకున్నావేమో, ఆ పోయిందిలే, అది నాకు ముఖ్యం కాదు,
ఉన్నవే చాలు అనే నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో మనం ఉండవచ్చు. కానీ ప్రభు అలా ఉండటానికి వీలు లేదు. ఈ స్త్రీ వలె నీవు చైతన్యవంతుడిగా మార్చబడాలి. ఆత్మచేత నడిపించబడుతూ మరి నీవు పోగొట్టుకున్న శ్రేష్టమైనటువంటి దేవుని ఈవి ఏదైతే నీకు దూరంగా ఉందో దానిని వెతకవలసినటువంటి అవసరత మనకెంతైనా ఉన్నది. నేడు ప్రపంచమంతా కూడా మరి లెంట్ కాలము లేక ఉపవాస దినములు, శ్రమల కాలము అని చెప్పుకుంటూ ఉపవాసముతో మరి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసములో మన యొక్క బాధ్యత ఏమిటి? అసలు ఉపవాసానికి అర్థము ఏమిటి అని అంటే, ఉపవాసం ఉన్నటువంటి మనము ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో నడుస్తున్నటువంటి మనం ఏమి చేయాలి అంటే, మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనలో ఉన్న ఆత్మకు మనము స్వేచ్ఛనిచ్చి ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముని కృపను వెతుకుటయే ఉపవాసమునకు అర్థము అని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ రీతిగా దేవుని వాక్యమును ధ్యానిస్తున్న మన జీవితాలలో మరి మనము దేనిని ఉంచుకుంటున్నామో, దేనిని పోగొట్టుకుంటున్నామో ఒక్కసారి మనలను మనము వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనమున్నాము. మీకు సమయం ఉంటే 19వ కీర్తన 12వ వచనాన్ని చూసుకోండి. యోబు గ్రంథము 34-32 చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. యోధా పత్రిక 20-21 చదవాలని కూడా మరి నేను మీకు మనవి చేస్తున్నాను, మీకు సమయం ఉన్నప్పుడు. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే, ఈ స్త్రీకి గృహం ఉన్నది. అంటే గృహము అనగా ఇల్లు. ఆమె హృదయమే ఆమె ఇల్లు. ఈ హృదయములో పరిశుద్ధాత్ముడు నివసించవలసి ఉన్నది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినదనియు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదనియు, మీలో నివసించువాడు పరిశుద్ధాత్ముడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే వానిని దేవుడు పాడు చేయును అంటూ ఉన్నాడు. ఈ దేహము దేవుని ఆలయముగా ఉండాల్సినటువంటి దేవుని కోరికను తిరస్కరించినటువంటి వారు ఈ దేహముతో దేవుని గణపరచక దేవునికి అవమానకరమైన రీతిలో ఉన్నటువంటి అనేకులను మనము చూస్తూ ఉన్నాం. అలాంటి వారి కొరకు ఈ దినము మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ గృహాన్ని కలిగి ఉన్నది. ఆమె ఇల్లు, ఆమె దేహమే. మన యొక్క హృదయము మనకు ఇల్లుగా మనము అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రికలో మరి 16వ అధ్యాయములో మనము చూస్తే, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒకవేళ శీతాకాలము గడుపుదును, అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చు. కాబట్టి ఈ దేహము అనే దేవాలయములో మనము కొంతకాలము గడపవచ్చు, శీతాకాలం కూడా గడపవచ్చు. శీతాకాలము అంటే నిండు వృద్ధాప్యము, బాధ్యతలన్నీ కూడా చేతులు కడుక్కొని మరి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి సమయాన్ని శీతాకాలంగా భావిస్తాం. ఆ శీతాకాలం కూడా గడిపి ముగిసిన తరువాత నేను వెళ్ళు స్థలమునకు నన్ను సాగనంపండి అని
మరి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వచనములో ఆధ్యాత్మిక భావం ఏమిటంటే, మన యవ్వనము, మన జీవితము మరి ముగిసిన తరువాత శీతాకాలములో కూడా ఉంటాం. ఆ శీతాకాలం కూడా ముగించుకున్న తరువాత వారు వెళ్ళాల్సినటువంటి స్థలానికి వారిని సాగనంపాం. ఈ క్రమంలో మన అవ్వాతాతలు ఉండవచ్చు, తల్లిదండ్రులు ఉండవచ్చు, ఇదే బాటలో మనం కూడా నడవచ్చు. అయితే మనము వెళ్ళేటప్పుడు, మనల్ని సాగనంపినప్పుడు, మనం వెళ్ళేటప్పుడు, అక్కడ వెళ్ళిన తరువాత ఒకరోజు నీ ప్రభువు నిన్ను అడుగుతాడు, నీకిచ్చిన 10 వెండి నాణ్యములను నీవేమి చేశావు, ఉన్నాయా అని అడిగినప్పుడు చూపే ధైర్యం మనకు ఉండాలి. అంటే ఈ స్త్రీ వలె మనము దీపాన్ని కలిగి ఉండాలి, ఈ స్త్రీ వలె చీపురు కట్టను కలిగి ఉండాలి, ఈ స్త్రీ వలె మనకున్నటువంటి ఈ గృహాన్ని దేవుని ఆలయముగా రూపాంతరము చేసి దేవుని కృపకు దానిని పాత్రమైనదిగా సంస్కరించుకున్నట్టు ద్వారా మరి దేవుని మహిమను మనం అనుభవిస్తామని ఈ దినమందు ఈ ఉపమానం ద్వారా ఆత్మదేవుడు మనందరి జీవితాలను కోరుకుంటూ ఉండగా, మనము ఎలా ఉన్నామో, మనం ఏమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనలను మనము పరీక్షించుకుంటూ మన ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించుకొని ఆయన కృపకు కొరకు కనిపెట్టుదముగాక. ఆమెన్. దేవుడిటి మాటలు దీవించి ఆశీర్వదించి తన దివ్య కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవా స్తోత్రం. ఈ ఉదయకాలము వాక్య ధ్యానములో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మరి నీ వాక్యమును బోధించిన నేను కూడా నాయన, బోధించు వాని మాత్రము కాక నాయన, దాని ప్రకారము జీవించువాడుగా ఉండుటకు నాకును నీ కృప దయచేసి దీవించమని ఈ మనవులు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ మరొకసారి వందనములు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.